Hi guys, welcome to my channel Code Optimizers. In this video we are going to learn about taking input from users. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ప్రోగ్రామ్ తీసుకోండి. int a is equals to 5, int b is equals to 6, system.out.println a plus b. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ప్రతిసారి ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు 11 ప్రింట్ అవుతుంది. కానీ యూజర్ ఇచ్చిన నెంబర్ ఫస్ట్ నెంబర్ తీసుకొని ఏలో స్టోర్ చేసుకొని యూజర్ ఇచ్చిన సెకండ్ నెంబర్ తీసుకొని బీలో స్టోర్ చేసుకొని ప్రింట్ చేయలేము. ప్రతిసారి 11 ప్రింట్ అవుతుంది. నువ్వు వేరే కొత్త నెంబర్ ఇవ్వలేవు. ఇవ్వాలనుకుని ఇక్కడ నువ్వు స్టాటిక్గా ఇవ్వాలి కానీ యూజర్ నుంచి తీసుకొని అయితే స్టోర్ చేయలేవు. దానికోసమని వీ విల్ బీ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అంటే వీ హ్యావ్ స్కానర్ క్లాస్. సో స్కానర్ క్లాస్ అంటే ఏంటో తెలుసుకునే కంటే ముందు ఈ లైన్ బట్టి కొట్టండి. సో ఇదేంటి అంటే ఇక్కడ స్కానర్ అనేది క్లాస్, ఎస్సీ అనేది ఆబ్జెక్ట్, న్యూ అనేది కీవర్డ్, ఇదే కన్స్ట్రక్టర్. ఓకే, సో మీకు ఈ పదాలన్నీ ఫస్ట్ టైం వింటున్నా కానీ ఊప్స్ అనే కాన్సెప్ట్ తెలియకపోయినా కానీ మీకు ఇది కొద్దిగా డిఫికల్ట్ అనిపించవచ్చు. బట్ ఈ లైన్ బట్టి కొట్టేయండి, యాజ్ ఆఫ్ నౌ సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎస్సీ అనే దాన్ని యూజ్ చేసి మనం స్కానర్ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ అన్నిటిని యాక్సెస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంట్ ఏ తీసుకుంటున్నాం అనుకోండి, మనం ఏం చేయాలంటే ఎస్సీ డాట్ అని పెట్టి స్కానర్ క్లాస్లో ఒక మెథడ్ ఉంటుంది నెక్స్ట్ ఇంట్ అని. గాట్ ఇట్? ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్, ఐ క్యాపిటల్. ఇది ఫంక్షన్స్లో మనం ఏం చేస్తామంటే వర్డ్లో ఉండే ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చే వర్డ్స్ అన్నిటి ఫస్ట్ లెటర్ క్యాపిటల్స్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఏమవుతుందంటే యూజర్ టర్మినల్లో ఏ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాడో ఆ నెంబర్ వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది ఏలో. గాట్ ఇట్? కానీ ఈ ఎస్సీ అనేది ఏంటో మనకు మెన్షన్ చేయాలి కాబట్టి పైన స్కానర్ క్లాస్ తీసుకోవాలి. సేమ్ లైన్, ఈ లైన్ ఇక్కడ రాసేయాలి. గాట్ ద పాయింట్? కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటే ప్రతిసారి తీసుకోము, ఒక్కొక్కసారి ఒక్కొక్క డేటా టైప్ యూజ్ చేస్తాం. సో దానికోసమని వీ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. బైట్కి నెక్స్ట్ బైట్ ఉంది, లాంగ్కి నెక్స్ట్ లాంగ్, షార్ట్కి నెక్స్ట్ షార్ట్, ఫ్లోట్కి ఇది, డబుల్కి ఇది, క్యారెక్టర్కి క్యారెక్ట్ డేటా టైప్కి ఏం లేదు ఇక్కడ. సో మనం అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్యారెక్టర్ అంటే ఏంటి? ఎనీథింగ్ మెన్షన్డ్ ఇన్ ఏ సింగిల్ కోట్ ఈజ్ ఎ క్యారెక్టర్ కదా. కానీ మనకు సింగిల్ క్యారెక్టర్ కాకుండా మల్టిపుల్ క్యారెక్టర్స్ స్టోర్ చేయాలనుకో కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ కానీ ఒక నేమ్ కానీ ఒక సెంటెన్స్ కానీ స్టోర్ చేయాలంటే మనకేం కావాలి? సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలా? కరెక్ట్. ఒక్క క్యారెక్టర్ సరిపోదు, మల్టిపుల్ క్యారెక్టర్స్ కలిపి స్టోర్ చేయాలి. దానికోసమని వీ హ్యావ్ సంథింగ్ కాల్ స్ట్రింగ్. ఓకే, దాన్ని స్ట్రింగ్ అంటాం. సపోజ్ నువ్వు ఏబీసీ కానీ, ఓకే లెట్స్ గో ఫర్ దిస్, కోడ్ ఆప్టిమైజర్స్ అని స్టోర్ చేయాలనుకుంటున్నావు అనుకోండి. సో దీన్ని డబుల్ కోట్స్లో పెడితే ఎర్రర్ వస్తుంది మనకు. కరెక్ట్. సో దీన్ని సింగిల్ కోట్స్లో పెడితే ఎర్రర్ వస్తుంది. సో డబుల్ కోట్స్లో పెడతాం. ఎనీథింగ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ డబుల్ కోట్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్. గాట్ ద పాయింట్? డబుల్ కోట్స్లో నువ్వు ఒక సింగిల్ క్యారెక్టర్ మెన్షన్ చేసినా కానీ అది స్ట్రింగ్ లానే కన్సిడర్ అవుతుంది. ఎనీథింగ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ఏ డబుల్ కోట్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్, ఎనీథింగ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ సింగిల్ కోట్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్యారెక్టర్. కానీ సింగిల్ కోట్స్లో ఒకటే క్యారెక్టర్ ఉండాలి, మల్టిపుల్ ఉంటే విల్ గెట్ ఎర్రర్. గాట్ దిస్ పాయింట్? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ని మనం తీసుకోవాలి. సో స్ట్రింగ్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. సో స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అని ఎలా అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా ఎస్సీ డాట్ నెక్స్ట్, ఇంతే ఫంక్షన్ ఇంతే. సో ఇది ఒక ఫంక్షన్ ఉంది. వీ హ్యావ్ అనదర్ వన్ కాల్ ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్. సో ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ ఏం చేస్తుంది, ఎస్సీ డాట్ నెక్స్ట్ ఏం చేస్తుంది, రెండు కన్సిడర్ తీసుకుందాం. సో ఎస్సీ డాట్ నెక్స్ట్ ఏం చేస్తుందంటే సపోజ్ నువ్వు కోడ్ ఆప్టిమైజర్స్ అని ఇచ్చావనుకోండి, టర్మినల్లో ఇస్తే ఇది ఇక్కడి వరకు మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఫస్ట్ టైం స్పేస్ ఎంతవరకు వస్తుందో అంతవరకు మాత్రమే కన్సిడర్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ నువ్వు system.out.println ఎస్ అని కొట్టేస్తే కోడ్ మాత్రమే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే కోడ్ మాత్రమే తీసుకెళ్ళి స్టోర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ యొక్క ఫంక్షనాలిటీ అది. నెక్స్ట్ లైన్ ఏం చేస్తుందంటే నువ్వు కోడ్ ఆప్టిమైజర్స్ అని రాస్తే మొత్తం కన్సిడర్ చేస్తుంది, హోల్ థింగ్ కన్సిడర్ చేస్తుంది నెక్స్ట్ లైన్ వరకు. సో ఈ టూ ఫంక్షన్స్ తీసుకుంటాం మనం. కానీ క్యారెక్టర్ కావాలి అంటే మనం ఏం చేయాలి? సో క్యారెక్టర్ కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే సపోజ్ క్యార్ సి అని తీసుకున్నాం అనుకోండి,
దీంట్లో కోడ్ స్టోర్ అవుతుందా, ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ కోడ్ నుంచి కోడ్ అనే వర్డ్ స్టోర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆ కోడ్ అనే వర్డ్లో మనకు ఫస్ట్ లెటర్ వస్తే క్యారెక్టర్ స్టోర్ చేసుకున్నట్లే కదా. మనం క్యారెక్టర్ డైరెక్ట్ ఇలా తీసుకోలేకపోతే ఒక స్ట్రింగ్ లాగా తీసుకొని దాంట్లో ఉండే ఫస్ట్ క్యారెక్టర్ని తీసుకుంటే సరిపోతుంది కదా. సో మనం ఫస్ట్ స్ట్రింగ్ లాగా తీసుకుందాం. ఎస్సీ డాట్ నెక్స్ట్ స్ట్రింగ్ లాగా తీసుకొని దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ అంటే 0 ఇండెక్స్. ఇది సపోజ్ ఇలా ఉంటే మనం ఎలా తీసుకుంటామంటే కోడింగ్లో ఇది 0 ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్ ఇలా తీసుకుంటామండి ఈ వర్డ్కి. ఓకే, మనకు 0 ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ తీసుకుంటే సరిపోతుంది, విచ్ ఇస్ సి కదా. కాబట్టి క్యారెట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుందండి, క్యారెట్ ఆఫ్ 0. ఇది మనకు స్ట్రింగ్స్కి వచ్చినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది జస్ట్ ఈ మూమెంట్కి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గొట్ ద పాయింట్. మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఏని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి సిలో, మనం ఏం చేస్తామంటే ఏని ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటాం. స్ట్రింగ్ లాగా తీసుకొని దీంట్లో ఉండే ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఏనే తీసుకొని మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. ఓకే, డైరెక్ట్ క్యార్కి ఫంక్షన్ లేదు కాబట్టి ఈ వేలో మనం తీసుకుంటాం. గాట్ ద పాయింట్. అండ్ దెన్ ఒక చిన్న డౌట్ ఉండొచ్చు, ఇక్కడ ప్రతిసారి ఎస్సీనే తీసుకోవాలంటే లేదు, మీకు నచ్చినది తీసుకోవచ్చు. మీకు నచ్చినది తీసుకొని ఇక్కడ కూడా అదే వాడాలండి. ఓకే, కానీ ఎస్సీ కాకుండా జనరల్గా అందరూ స్మాల్ లెటర్స్ స్కానర్ కానీ ఎస్సీ కానీ ఈ రెండే ఎక్కువ వాడతారు. చాలామంది ఎస్సీనే వాడతారు. సో బెటర్ గో ఫర్ ఇట్. ఓకే, దిస్ ఈజ్ రిగార్డింగ్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. ఓకే, ఇప్పుడు మనం VS కోడ్లో చూద్దాం అది ఎలా వర్క్ అవుతుంది అనేది, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో మనం ఇక్కడ ఇందాక బట్టి కొట్టిన లైన్ రాద్దాం. స్కానర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఎన్. కానీ ఇక్కడ మనకు ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే ఇందాక మిస్ అయిన పాయింట్ ఏంటంటే ఈ స్కానర్ అనే క్లాస్ యూటిలిటీ ప్యాకేజ్లో డిఫైన్ అయి ఉంటుంది. సో మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే కానీ అది వాడలేము. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఉంటుందంటే జావా డాట్ యూటిల్లో స్కానర్ అని ఉంటుంది. సో జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అని రాస్తాం. సో ఇప్పుడు మనకు ఎర్రర్ పోయింది. కానీ మనం బేసికల్గా స్కానరే కాకుండా నెక్స్ట్ ఇంకా చాలా యూజ్ చేస్తాం. అవన్నీ ఒకటేసారి యూజ్ చేయాలంటే సింపుల్గా స్టార్ అని పెట్టేస్తే అన్నీ యూజ్ చేయొచ్చు. ఓకే, సో స్కానర్ ఇది రాసిన తర్వాత మనం లెట్స్ టేక్ 2 నెంబర్స్ ఫ్రమ్ యూజర్. సో ఎస్సీ డాట్ అని రాయగానే మీకు ఇక్కడ ఫంక్షన్స్ అన్నీ కనిపిస్తాయి చూడండి. నెక్స్ట్ లైన్, నెక్స్ట్ ఇంట్, మనం నేర్చుకున్న వాటిల్లో ఇంకేమైనా నెక్స్ట్ బైట్, షార్ట్, వీ హ్యావ్. ఓకే, నెక్స్ట్ రాద్దాం ఇంకా వస్తాయి. ఓకే, నెక్స్ట్ డబుల్, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ లాంగ్, నెక్స్ట్ బూలియన్. సో ఇలా ఉంది. కానీ మనకు నెక్స్ట్ క్యార్ అని ఎక్కడ కనిపించలేదు. ఓకే, సో ఓకే లెట్స్ టేక్ ఇంట్. నెక్స్ట్ ఇంట్. సో int b is equals to same next int. Let's add these two, a plus b. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందంటే సపోజ్ ఐఎమ్ గివింగ్ 3 అండ్ దెన్ నెక్స్ట్ ఐఎమ్ ఎంటరింగ్ 9. వీ గాట్ 12. 2 నెంబర్స్ యాడ్ అయింది. కానీ వాట్ ఇఫ్ ఐ గివ్ ఫ్లోట్? నెక్స్ట్ ఇంట్ అనే ఫంక్షన్ పెట్టాను కానీ ఫ్లోట్ ఇచ్చాను, ఏమవుతుంది? ఓకే, వెయిట్ ఏ సెకండ్. సపోజ్ ఐ గేవ్ 3.5. ఓకే, ఇక్కడ 3.5 ఇచ్చాను. ఎంటర్ కొట్టగానే వీ గాట్ సమ్ ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ జావా డాట్ యూటిల్ డాట్ ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్. కాబట్టి ఇన్పుట్ మిస్ మ్యాచ్ అయింది. గాట్ ఇట్, ఫ్లోట్ ఇచ్చాము ఇంట్ బదులు. దిస్ ఈజ్ ఇట్. వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ లైన్ కదా. సో నెక్స్ట్ ఇచ్చేసి వీఆర్ స్టోరింగ్ ఇట్ ఇన్ ఏ స్ట్రింగ్ s is equals to sc dot next. ఓకే, లెట్ మీ ప్రింట్ దట్ s. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కోడ్ ఆప్టిమైజర్స్. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? కోడ్ మాత్రమే ప్రింట్ అవుతుంది ఎంటర్ కొట్టగానే. గాట్ దిస్. సపోజ్ ఐఎమ్ టేకింగ్ నెక్స్ట్ లైన్ తీసుకుంటే ఏం ప్రింట్ అవుతుంది? కోడ్ స్పేస్ ఆప్టిమైజర్స్. ఎంటర్ కొట్టగానే మొత్తం ప్రింట్. గాట్ దిస్ పాయింట్. ఒకవేళ మనకు ఒక క్యారెక్టర్ మాత్రమే కావాలి అనుకోండి. సో సపోజ్ క్యారెక్టర్ మాత్రమే కావాలంటే లెట్స్ గో ఫర్ డాట్
caret of 0. సో ఇలా రాస్తే ఏమవుతుందంటే సపోజ్ మనము ఇప్పుడు సపోజ్ కోడ్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది సి మాత్రమే తీసుకొని స్టోర్ అవుతుంది ఎస్లో, కాబట్టి ప్రింట్ చేస్తే సి మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఇలాగ ఇది మాత్రమే స్టోర్ అవుతుంది కాబట్టి అది మాత్రమే ప్రింట్ అవుతుంది. Got this point? This is regarding taking input from user. So that's it for this class. If you have understood, like the video and subscribe the channel to learn more.